దేవుని గ్రంథంలో నుండి వాగ్దానము 37వ కీర్తన 5వ వచనం. Psalm 37 and verse 5. గ్రంథాలు తెరుద్దాం. 37వ కీర్తన 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఇంకొకసారి అందరం కలిసి చదువుకుందాం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. కొన్నిసార్లు జీవితంలో కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ కార్యము ఎలా నెరవేర్చబడుతుంది? కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఒక మేజ్లోకి మనం వెళ్ళినట్లు ఉంటాయన్నమాట. కొన్ని ఎగ్జిబిషన్స్లో కానీ కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఫన్ పార్క్స్లో మనం చూసినట్లయితే అందులో కొన్ని మేజెస్ ఉంటాయి. మేజ్ అంటే అర్థం ఏంటంటే దాని నిండా అద్దాలు ఉంటాయి అన్నమాట. సో వెళ్తూ ఉన్నప్పుడు ఎదురుగా అద్దమా లేకపోతే మార్గం ఉందా అనేది అర్థం కాదు. అద్దాలు పెట్టేస్తారనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత కొన్నిసార్లు వెళ్ళి ఆ అద్దాలకి మొహాలు పగిలిపోతూ ఉంటాయి. ఎందుకంటే అది అద్దమో తెలీదు, దారో తెలీదు, అన్ని వైపులా మనమే కనబడుతుంటాం. అసలు లోపలికి వెళ్ళడం తెలుస్తుంది కానీ కొన్నిసార్లు బయటకు రాలేమన్నమాట. కొన్నిసార్లు మనం ఎదుర్కొనే సమస్యలు ఎలా ఉంటాయంటే దీనికి పరిష్కారం వస్తుందా, ఒకవేళ వస్తే ఎలా వస్తుంది, ఎవరి ద్వారా వస్తుంది, ఏం చేస్తే వస్తుంది? మనుషులంగా దేవుడు మనకి ఆలోచన శక్తి ఇచ్చాడు కాబట్టి వీ జస్ట్ కీప్ థింకింగ్. నేను అనుకుంటాను మెన్ కంటే విమెన్ ఎక్కువ థింక్ చేస్తారని కదండి. మెన్ ఇట్లా స్ట్రైట్గా థింక్ చేస్తారంట, విమెన్ 100 డైరెక్షన్లో థింక్ చేస్తాం మనం కదండి. ఎక్కువ ఆలోచిస్తాం, అనవసరంగా ఆలోచించి అనవసరంగా టెన్షన్ పడుతుంటాం, అనవసరంగా టెన్షన్ కూడా పెడుతూ ఉంటాం. కొన్నిసార్లు చిన్న సమస్య రాగానే ఇది ఎక్కడికి దారి తీస్తుందో, ఇది ఏమైపోద్దో, దీన్ని తర్వాత స్టేజ్లు ఎలా ఉంటాయో అని రకరకాలుగా అసలు లేనివి ఉన్నవి కానివి పోనివి అన్నీ ఆలోచించుకుంటూ కొన్నిసార్లు చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాం. కానీ దేవుని గ్రంథం సెలవిస్తున్న మాట ఏంటంటే నీ జీవితంలో నీవు అనుకున్నవి, నీవు ఆశించినవి నెరవేర్చబడాలంటే నీ మార్గము యెహోవాకు అప్పగించి నీవు ఆయనను నమ్ముకోవాలి. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, కమిట్ యువర్ వే టు ద లార్డ్ అండ్ ట్రస్ట్ ఇన్ హిమ్. నీ కార్యము నెరవేర్చబడాలంటే నీవేది ఉద్దేశిస్తున్నావో, నీవేది తలస్తున్నావో అది సఫలత రావాలంటే, ఆ విషయంలో మనం సఫలతను సాధించాలంటే, ఆ కార్యము నెరవేర్చబడాలంటే 2 అంశాలు ఇక్కడ వ్రాయబడ్డాయి. మొదటిది నీ మార్గము యెహోవాకు అప్పగించు. కొన్నిసార్లు నా జీవితంలో కూడా ఏదైనా పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఆ జీవితంలో ఒక పజిల్, ఒక క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు కొంచెం థింక్ చేసి 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 లాస్ట్కి దేవుని దగ్గరకు వచ్చి నేను చెప్తాను, లార్డ్ ఐ గివ్ అప్. ఇంకా నేను ఆలోచించను, ఇంకా నేను టెన్షను పడను, నీ చేతిలో పెట్టేస్తున్నాను, నా మార్గము నీకు అప్పగిస్తున్నా, ఈ సమస్య నీకు అప్పగిస్తున్నా, ఈ కేసు నీ చేతిలో పెట్టేస్తున్నా, నువ్వు ఎలా సాల్వ్ చేసుకుంటావో చేసుకో అని ఎప్పుడైతే దేవునికి అప్పగిస్తామో అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయగలం. చాలాసార్లు పరిస్థితులన్నీ మన చేతిలోనే పెట్టుకొని ఈ పరిస్థితి లేకపోతే ఈ సమస్య దేనికి దారితీస్తుంది, ఏమవుతుంది, ఇది ఇంకా కాంప్లికేట్ అయితే ఏంటి, లేకపోతే పలానా వ్యక్తుల ద్వారా ఇంకా లేనిపోని సమస్యలు సృష్టించబడతాయేమో అని కొన్నిసార్లు అనవసరంగా మనం ఆలోచించి పరిస్థితులను కాంప్లికేట్ చేసేసుకుంటూ ఉంటాం. మన మనసును పాడు చేసేసుకుంటూ ఉంటాం. దిగులుతో, ఆందోళనతో, కలవరంతో నింపబడుతూ ఉంటాము. కారణం ఏంటంటే సమస్యకు పరిష్కార మార్గాలు అన్వేషించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం మనం. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే అబ్రాము సారాలు వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఐగుప్తు గుండా కూడా వారు ప్రయాణం చేశారు. కొంతకాలం వారు ఐగుప్తులో కూడా ఉన్నారు. ఆ ఐగుప్తు ప్రాంతంలో ఉన్నప్పుడు, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఐగుప్తీయ దాసి అయిన హాగరును సారాతో పాటు వారు తెచ్చుకున్న తర్వాత ఆమె దాసిగా ఉంది, ఆమె సహాయం చేయడానికి ఉంది, సారాకు అసిస్టెన్స్ ఇవ్వడానికి ఉంది. కానీ ఒకానొక సందర్భం వచ్చేసరికి దేవుడు వాగ్దానం అబ్రహాముకు చేశాడు, నీ సంతానాన్ని ఆకాశపు నక్షత్రాల వలె, సముద్రంలోని ఇసుక రేణువుల వలె నేను విస్తరింపచేస్తానని. వాగ్దానం గొప్పగా ఉంది కానీ నెరవేర్పు మాత్రం ఏమీ రావడం లేదు. అరచేయంత మేఘం కూడా కనబడడం లేదు. ఇప్పుడు చూడండి, మనం చికెన్ బిర్యానీ అవుతుందా మమ్మీ అని పిల్లలు అడుగుతారు. అప్పుడు తల్లి ఏం చెప్తుంది అంటే, వాసన వస్తుంది కదరా, కాస్త ఆగు, నీకు అర్థమైంది కదా, ప్రాసెస్ స్టార్ట్ అయింది, కుకింగ్ స్టార్ట్ అయింది, ఇట్స్ ఇన్ ద ప్రాసెస్, ఇంకో 10 నిమిషాలు, ఇంకొక 25,
ఇంకో 25 minutes, ఇంకొక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే చక్కగా డైనింగ్ టేబుల్ మీద పెడతాను, కడుపు నిండా తిందు కానీ అని తల్లులు చెప్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే ఆఖరి క్షణం వరకు కూడా మనకి ఏ విధమైన సూచన కనబడదు, చిన్న హింట్ కూడా మనకు కనబడదు అనమాట. మనమేమో ఏమన్నా కనబడితే, ఏదైనా ప్రూఫ్ కనబడితే, ఏదైనా కదలిక కనబడితే, ఏదైనా పరిస్థితుల్లో మార్పు కనబడితే దాన్ని చూసి కొంచెం ఊరట పొందుకుందాం అనుకుంటాం. కానీ కొన్నిసార్లు ఆ ఎగ్జాక్ట్ టైం వచ్చే వరకు చిన్న మార్పు కూడా రాదండి మన పరిస్థితుల్లో. అద్భుతం జరిగే వరకు నిజానికి అసలు ఏమీ జరగడం లేదేమో అనిపిస్తుంది. అసలు ప్రార్థనలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? దేవుని సన్నిధిలో పెడుతున్న మొరంతా ఏమైపోతుంది? దేవుడు మమ్మల్ని మర్చిపోయాడా? దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడం లేదా? మా ప్రార్థన వింటాడని వాగ్దానం చేశాడే, వాగ్దానాలన్నీ వ్యర్థమైపోయాయా? వాగ్దానాలన్నీ అటకెక్కేసాయా అని కొన్నిసార్లు మనకు ప్రశ్నలు వస్తూ ఉంటాయి. కానీ దేవుని గ్రంథం సెలవిస్తున్న మాట ఏంటంటే, నీ మార్గం ఆయనకు అప్పగించే, కమిట్ యువర్ వేస్ టు ద లార్డ్. కంప్లీట్గా ఆయన చేతిలో పెట్టే, ప్రవ్వా నీ చేతులకు నా సమస్యను అప్పగిస్తున్నాను, ఇదిగో నా పరిస్థితి ఇది, నా స్థితిగతులు ఇవి, నా బిడ్డల విషయంలో ఇది నాకున్న సమస్య, నా ఎదుట ఉన్న సవాల్ ఇది, నన్ను భయపెడుతున్న సమస్య ఇది, నన్ను నిందిస్తున్న బాధిస్తున్న వ్యక్తులు వీరు, నీ చేతిలో పెట్టేస్తున్నాను. నువ్వు ఎలా చేసుకుంటావో నువ్వు చేయి. ఎందుకంటే నేను చేస్తే ఆ సమస్య ఇంకా కాంప్లికేట్ చేసుకుంటానేమో. కొన్నిసార్లు చూడండి, మనం సమస్యకు పరిష్కారం తెచ్చుకుందామని ఆ క్రమంలో ఉన్న పరిస్థితిని ఇంకాస్త కాంప్లికేట్ చేసుకుంటాం అన్నమాట. మన స్వంత శక్తితో దేవుని చేతికి సంపూర్ణంగా అప్పగించుకోకుండా మన ప్రయత్నాలు మనం చేసినప్పుడు, సారా కూడా వాగ్దానం చేశాడు దేవుడు, వాగ్దానానికి నెరవేర్పు రావడం లేదని. బహుశా ఈ దాసి అయిన హాగరు ద్వారా దేవుడు నా భర్తకు ఒక కుమారుడిని ఇస్తాడేమో అని ఆమె స్వంతగా స్వయాన తన చేతులతోనే తన దాసిని అబ్రహాముకి ఇస్తుంది. ఆ తర్వాత ఆమెకు ఎప్పుడైతే వెన్ షీ బికేమ్ ప్రెగ్నెంట్, వెన్ షీ న్యూ దట్ షీ వాజ్ గోయింగ్ టు హ్యావ్ అ బేబీ, హాగరుకు ఆమె గర్భంలో ఒక బిడ్డ ఉన్నాడు అని తెలియగానే కళ్ళు నెత్తికెక్కేసాయంటే ఇమీడియట్గా యాటిట్యూడ్ మారిపోయింది. ఇమీడియట్గా తన యజమానురాలు తన దృష్టికి నీచమైనది అయిపోయిందని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఆ తర్వాత సారా ఆమెను ఇంట్లోంచి వెళ్ళగొట్టినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తాం. సారా ఈ నిజంగా చెప్పాలంటే చేతులారా కష్టాన్ని కొని తెచ్చుకుందండి. ఎందుకంటే పరిస్థితులన్నీ ఆమె చేతిలోకి తీసుకుందాం అనుకుంది. నా భర్తకు కుమారుడు పుట్టడం లేదు కదా, మాకు బిడ్డలు లేరు, మాకు వంశాభివృద్ధి కలగడం లేదు, కనుక లెట్ మీ ప్లాన్ సంథింగ్, లెట్ మీ డూ సంథింగ్, ఐ హ్యావ్ అన్ ఐడియా. కొన్నిసార్లు మనకు కూడా ఐడియాలు వస్తూ ఉంటాయి. నిజానికి ఈ కోవిడ్ వచ్చిన తర్వాత పరిస్థితులు చూస్తూ ఉంటే నేను మా సిస్టర్ ఒక స్కానింగ్ సెంటర్కి వెళ్ళడం జరిగింది. డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ వృద్ధాప్యంలో ఉన్నవారు, నడవలేని స్థితిలో ఉన్నవారు కష్టపడి ఆ మాస్కులు పెట్టుకొని రావడం, వారి బాధ వేదన చూస్తూ ఉంటే మాకు అక్కడ చైర్ మీద కూర్చోవాలన్నా మేము 10 సార్లు ఆలోచిస్తున్నాం, ఇక్కడ ఏం జర్మ్స్ ఉంటాయో, ఏ వైరస్ ఉంటుందో, ఏమి పట్టుకోవాలన్న ఆలోచనే. ఇదంతా చూస్తున్నప్పుడు మేము ఒక మాట మాట్లాడుకున్నాం. అదేంటంటే, ఇంత భయంకరమైన వైరస్ను ప్రపంచంలో వదలాలనే ఆలోచన వచ్చిందే, వాడెంత భయంకరమైన క్రిమినల్ మైండ్ ఉన్నవాడు కదా. చూడండి, ఒక్క వ్యక్తిలో వచ్చిన ఒక్క దుష్ట ఆలోచన, ఇట్ హ్యాస్ స్కాటర్డ్ థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ ఫ్యామిలీస్ త్రూ అవుట్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని లక్షల కుటుంబాలను వీధిన పడేసిందో. ఒక్క ఆలోచన, ఒక్క తలంపే, దేవునికి ఇష్టం లేని ఒక్క ఆలోచన, ఇతరులకు కీడు చేయాలని ఒక్క తలంపే, ఒక్క ఐడియాని ప్రపంచాన్ని నిజంగా అతలాకుతలం చేసేస్తూ ఎన్నో కుటుంబాల్లో అనేక మంది పిల్లలను అనాథలుగా చేసేసింది, అనేక మంది స్త్రీలను విధవరాండ్రుగా మార్చేసింది, అనేక మంది కుటుంబాలను నిరాదరణ పాలు చేసేసింది ఒక్క వ్యక్తి, ఒక్క దుష్ట ఆలోచన. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొన్నిసార్లు పరిస్థితులు మన చేతిలోకి తీసుకొని ఏదో ఒకటి చేసేద్దాం అనుకుంటే కొన్నిసార్లు మేలు కంటే కూడా ఒక డిజాస్టర్ అయిపోతుంది. మేలుకరంగా మనం పని చేసుకోవడం కంటే మన ఆలోచనలు కొన్నిసార్లు ఇంకా ఎక్కువ ప్రమాదాన్ని, ఇంకా ఎక్కువ నష్టాన్ని తీసుకొస్తాయేమో. నీ జీవితంలో నీవు అనుకున్న కార్యాలు నెరవేర్చబడాలంటే ఆ కార్యాలు తీసుకువెళ్ళి సబ్మిట్ చేయాల్సింది ఎక్కడ, ఏ ఆఫీస్లో అంటే దేవుని సన్నిధిలో. హల్లెలూయా. ఏ ప్రభుత్వ అధికారి దగ్గరకు పరిగెత్తినా, ఇంకెవరి వద్దకు వెళ్ళినా నీ యొక్క కార్యము నెరవేర్చబడదు. కానీ దేవుని సన్నిధికి వచ్చి, లార్డ్ దిస్ ఇస్ మై రిక్వెస్ట్, దిస్ ఇస్ మై పిటిషన్, ఇదిగో ప్రభు నా అప్లికేషన్, ఇది నీ చిత్తానుసారంగా నీ సమయంలో నువ్వు ఎలా చేస్తావు నువ్వు చేయి, నేనైతే నా మార్గాలు నీకు అప్పగిస్తున్నాను, నిన్నే నేను పరిపూర్ణంగా
నమ్ముతున్నా. ఐ జస్ట్ ట్రస్ట్ ఇన్ యూ. ఒక చిన్న బిడ్డ తండ్రిని ఎలా నమ్ముతుందో, చిన్న పిల్లలు చూడండి, తల్లిదండ్రులు అంటే వాళ్ళకి పరిపూర్ణమైన నమ్మిక. తండ్రిలా ఆకాశంలోకి ఎంత ఎత్తేసినా అంత గట్టిగా నవ్వుతారు. ఎందుకంటే ఆ బిడ్డకు తెలుసు మా నాన్న నన్ను కింద పడేయడని. అదే మనల్ని ఎవరైనా అలా ఎగరేసారనుకోండి, నా గుండు పగలగొట్టడానికో నా కాలి రగ్గొట్టడానికో చేస్తున్నారేమో అని మన ముఖంలో, మన ముఖ కవలికల్లో అక్కడే మార్పు వచ్చేస్తుంది. కానీ ఒక పసిబిడ్డ చూడండి, తండ్రి ఎంత ఎత్తుకు ఎగిరేసినా ఆనందంగా నవ్వుకుంటుంది. కారణం ఏంటంటే ఆ బిడ్డకి తండ్రి మీద పూర్తి నమ్మకం. నీవు కూడా దేవుని మీద పూర్తిగా ఆధారపడి దేవుని యందు పరిపూర్ణంగా నమ్మిక ఉంచితే ఆయన నా కార్యాలను నెరవేరుస్తాడు. కనుక అనవసరంగా నీ సమస్యకు పరిష్కారం ఎలా వస్తుందో అని నీ చేతుల్లో సమస్యను పెట్టుకొని నీ తల పగలగొట్టుకోవడం ఆపేయమ్మా. రెస్ట్లెస్ అయిపోవడం మానే. బీపీ తెచ్చుకోవద్దు, అనవసరంగా ఆరోగ్య పరిస్థితులు పాడు చేసుకోవద్దు. దేవునికి నీ మార్గాలు అప్పగించి ఆయనను పరిపూర్ణంగా నీవు నమ్ముకున్నట్లయితే ఆయన ఎలా నెరవేర్చాలో ఆయనకు తెలుసు. ఆయన రాజు హృదయము దేవుని చేతిలో నీటి కాలువ వంటిదంట. నీటి కాలువ చూడండి, నీరు ఒక కాలువలో ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఆ నీటి కాలువకు మన దారి ఎటు చేస్తే ఆ దారిలో వాటర్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక రాజు హృదయం అంట దేవుని చేతిలో నీటి కాలువ వంటిదంటే అధికారుల మనస్సులు, రాజ్యాధికారుల మనస్సులు దేవుని చేతిలో ఉన్నాయి. నీకోసం ఎవరి మనసును ఎప్పుడైనా ఎలా అయినా దేవాతి దేవుడు ఖచ్చితంగా మార్చగలడు. గాడ్ కెన్ చేంజ్ ద హార్ట్స్ ఆఫ్ పీపుల్. నేను ట్రివాండ్రంలో ట్రైనింగ్ కొరకు నాకు ఉద్యోగం రాగానే వెళ్ళడం జరిగింది. ట్రైనింగ్ కొరకు వెళ్ళిన తర్వాత 2 నెలలు దాదాపు మాకు ట్రైనింగ్ అయిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్లో మాకు పోస్టింగ్ వేశారు. వారు పోస్టింగ్ వేసినప్పుడు వారు అడిగారు, మీకు ఏ ప్రాంతాలు ఇష్టమో, మీ ప్రిఫరెన్స్, ప్లేస్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఏంటి అంటే, దాదాపు మా బ్యాచ్లో అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు. మ్యాక్సిమం అందరూ హైదరాబాదే పెట్టుకున్నారు. కానీ హైదరాబాద్లో అప్పటికి ప్రాజెక్ట్స్ లేవు. ఎక్కువ ప్రాజెక్ట్స్ ముంబైలో ఉన్నాయి, కోల్కతాలో ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి, ఇటువంటి ప్రాంతాల్లో ఉన్నాయి. నిజానికి ముంబై కానీ కోల్కతా, ఢిల్లీ ఇవేం పెట్టుకోలేదు. ఫస్ట్ హైదరాబాద్, తర్వాత చెన్నై, తర్వాత బెంగళూరు, ఆ తర్వాత ఇంకా లాస్ట్లో కోల్కతా పెడితే ఆ పోస్టింగ్ లిస్ట్ రాగానే నాకు కోల్కతాకి వేశారు పోస్టింగ్. నేను ఒకటే అనుకున్నా, దేవుని ప్రేమించి వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగును. నేను ఎప్పటి నుంచో మరి మదర్ తెరెసా యొక్క మిషనరీస్ ఆఫ్ చారిటీకి వెళ్ళాలి, అక్కడ అవకాశం ఉంటే నేను కూడా పరిచయం చేయాలని అనుకున్నాను. కాబట్టి బహుశా దేవుడు ఈ రకంగా నన్ను తీసుకొని వెళ్తాడేమో. లైఫ్లో ఎప్పుడు మనం అనుకున్నట్లే ఉండవు. కొన్నిసార్లు దేవుడు నూతనమైన మార్గాల్లో తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ కూడా కొన్ని శ్రేష్టమైన పాఠాలు నేర్పిస్తాడు, మంచి అనుభవాల గుండా తీసుకొస్తాడని నేనేం బాధపడలేదు. అయితే ఒకటే ప్రార్థన చేశాను, ప్రభువా నీ చిత్తం అయితే నన్ను హైదరాబాదు తీసుకెళ్ళి. ఎందుకంటే హైదరాబాద్లో ఉంటే మా సంఘంలో ఉంటాను, అక్కడ సండే స్కూల్ పరిచర్యలో, యూత్ పరిచర్యలో వాడబడతాను, నా తల్లిదండ్రులతో పాటు నేను ఉండగలను, అక్కడైతే నాకు కంఫర్టబుల్గా ఉంటుంది ప్రభా, నాకు క్షేమంగా ఉంటుంది, నీ చిత్తం అయితే హైదరాబాద్ తీసుకెళ్ళని. అయితే మా ఫ్రెండ్స్ అందరికి కూడా డిఫరెంట్ ప్లేసెస్కి పోస్టింగ్ వచ్చింది. లాస్ట్ డే ఇంకా ట్రైనింగ్ అంతా కంప్లీట్ చేసుకొని లగేజ్ అంతా సర్దేసుకున్నాము. ఇంకా ఆర్డర్స్ తీసుకొని మేము ఫ్లైట్ ఎక్కాలి. ఆ సమయంలో అక్కడ ఆఫీస్ నుంచి నాకు ఒక పిలుపు వచ్చింది. నన్ను వచ్చి కలవమని ఆఫీస్లో చెప్పారు. ఆఫీస్లోకి వెళ్ళగానే అక్కడ ఒక మరి అడ్మినిస్ట్రేటివ్ హెడ్ నాతో చెప్పారు, మీకు తెలిసిందా లేదా మీకు హైదరాబాద్కి పోస్టింగ్ వచ్చింది అని. నేను చాలా షాక్ అయిపోయానండి. మా ఫ్రెండ్స్ ఎవ్వరికి కూడా అలాగా పోస్టింగ్లో చేంజ్ రాలేదు. దేవుడు తన అద్భుతమైన కృపలో అధికారుల యొక్క మనసు నా కొరకు ఎందుకు మార్చాడో తెలియదు. నా ఒక్కదాని విషయంలోనే దేవుడు మేలు చేసి ఆశ్చర్య రీతిగా లాస్ట్ మినిట్లో నాకు హైదరాబాద్కు పోస్టింగ్ రావడానికి దేవుడు సహాయం చేశాడు. మా ఫ్రెండ్స్ అందరూ కోల్కతా వెళ్ళిపోయి నా కోసం వెతుక్కుంటున్నారు. అందరూ ఒకటే చెప్పుకున్నారు, మన బ్యాచ్లో ఒక మిరాకిల్, మన బ్యాచ్లో ఉన్న 60 మందిలో పోస్టింగ్ వేసిన స్థలం మార్చబడింది ఓన్లీ బ్లెస్సీకి ఒక్కదానికి. అప్పుడు మా ఫ్రెండ్స్ చాలామంది అన్నారంట, ఆమె ఏ జీసస్కి ప్రేయర్ చేసిందో ఆ జీసస్ ఆమెకి సహాయం చేశాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీ కొరకు రాజుల మనస్సులు, అధికారుల మనస్సులు దేవుడు మార్చగలడు, త్రిప్పగలడు. నా చేతిలోనే ఉంది. నా చేతితో పాటు నేను ఏం చేసుకోగలను నువ్వు ఆలోచించుకుంటే ఒకవేళ నువ్వేమి చేయలేకపోవచ్చు, కానీ సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన నీ కొరకు ఏ విధమైన కార్యమైనా చేయగలడు. నీవు ఆయన నమ్మగలిగితే, నీ మార్గాలు ఆయనకు అప్పగించగలిగితే ఆయన నీ త్రోవలు సరళము చేస్తాడు. అట్టి విధంగా దేవుని కృపను, దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకున్నట్లు దేవాతి దేవుడు తన సహాయం మనకు అందించును గాక. ఆమేన్.